నెల్లూరు భుజభుజి నెల్లూరు 25వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ నవాబ్ జాన్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా మహిళలు 25వ డివిజన్ ప్రజలు మేళ తాళాలతో మంగళ హారతులతో బాణాసంచాన్ని కాలుస్తూ అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజారథంపై ప్రచారాన్ని నిర్వహించారు. ఆదాలా గారు మాట్లాడుతూ ఒకసారి పొరపాటు చేస్తే 5 సంవత్సరాలు అనుభవించాలని, 25 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నట్లు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎంపీగా ఉన్నానని తెలియజేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు బద్దిపూడి రవీంద్ర గారు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 25వ డివిజన్కి ప్రచార నిమిత్తం ఈ ప్రజల యొక్క ఆశీర్వాదం కోసం, దీవెనల కోసం వస్తూ ఉన్నారు. వారికి ఈ భుజభుజి నెల్లూరు నుంచి 25వ డివిజన్ నుంచి అపూర్వ స్వాగతం పలికేందుకు జనాలు వేలాదిగా వచ్చి తండోపతండాలుగా వచ్చి ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో, అంటే వచ్చే సోమవారం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మంచి వ్యక్తి, అభివృద్ధి ప్రదాత, కక్షలకు కార్పణ్యాలకు తావులేనటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి, ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ డివిజన్ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నా. అందరికీ నమస్కారం. భుజభుజి నెల్లూరు 25వ డివిజన్లో ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి ర్యాలీకి వస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారికి స్వాగతం పలకడానికి 25వ డివిజన్ ప్రజలందరూ చాలా వేలాది మందిగా తరలి వచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని అందరూ గెలిపించుకోవడానికి 25వ డివిజన్ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ ర్యాలీ తెలియజేస్తుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారిని మా డివిజన్లో మంచి మెజార్టీ తెచ్చుకుంటామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపు. ఈరోజు 25వ డివిజన్లో మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా పోటీ చేసినట్టు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క డివిజన్ అభ్యర్థులను ఓటును అభ్యర్థించడానికోసము ఈ యొక్క డివిజన్కి ఇచ్చేస్తున్నారు. మరి ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క 25వ డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పడుతూ వేలాది మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చున్నారు. మరియు ఒక అభివృద్ధి ప్రదాత అయినటువంటి మచ్చలేని మంచి వ్యక్తి, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా వేలెత్తి పెట్టలేని అటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి రూరల్ ప్రజానీకం ముందుంది. మరి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డిని కూడా గెలిపించుకొని ఈ యొక్క రూరల్ నియోజకవర్గం అభివృద్ధి ముందుకు తీసుకెళ్లేదానికి ప్రజలందరూ కూడా ముందుండాలని కూడా తెలియజేస్తా ఉన్నా. నాయకులు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పి కూడా మరొక్కసారి మనవి చేస్తున్నాను. 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ముస్లింల ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పి 2024లో నిర్ధారించుకొని నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుగుండా కండువా వేసుకొని ఆయన నాయకత్వంలో పనిచేసేదానికి వచ్చానంటే ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఈ ప్రాంతంలో దౌర్జన్యాలు జరగకూడదంటే, హిందువులు ముస్లింలు సుభిక్షంగా సుఖాంతంగా ఉండాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో విజయం సాధించి మీ ఆశీర్వాదం తీసుకోవాలని మరొక్కసారి జై జగన్, జై జగన్, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, జై ఆదాల, జై ఆదాల. 25వ డివిజన్ భుజభుజి నెల్లూరు సోదరిమణులకు, సోదరులకు, నాయకులకు, కార్యకర్తలకు, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ కూడా
ఈ సాయంకాల సమయంలో నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మీరందరూ స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఎన్నికలని 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఆ ఒక్కసారి ఆలోచించుకొని మనం మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక్కసారి పొరపాటు చేస్తే 5 సంవత్సరాలు ఆ శిక్షను అనుభవించాలి. మనం మంచి వ్యక్తులను ఎన్నుకుంటే 5 సంవత్సరాలు మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. మనం అందరం కూడా శాంతియుతంగా మనకి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఎన్నికలకి ఓటు వేసే ముందు బాగా ఆలోచించుకొని వేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చాడు. ప్రతి పేద కుటుంబానికి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాడు. అంతేకాకుండా వాళ్ళని పేదరికం నుంచి బయట వేయాలంటే ఏమి చేయాలని ఆయన ఆలోచించి 3 నిర్ణయాలు ముఖ్యమైనవి తీసుకున్నాడు. వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించాలి, వాళ్ళ పిల్లలకు చక్కని చదువులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇవ్వాలి. ఎవరు పిల్లలైతే చదువుకొని ఉద్యోగస్తులు అవుతారో ఆ కుటుంబాలు శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయి అనేది కూడా మీరందరూ గమనించుంటారు. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలు చూడండి, ఉద్యోగం లేని వాళ్ళ కుటుంబం చూడండి, ఆ వ్యత్యాసం మీకు కనపడుతుంది. ఆరోగ్యం కూడా పేదవాళ్ళు ఏదైనా పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్స్లో చూపించుకునే పరిస్థితి లేదు ఈరోజు. అలాంటిది ఆయన అంతా ఆలోచించి 5 లక్షల్ని 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ కింద ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాడు. ఇంత ఎత్తున పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి మన భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు కూడా లేరని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మనం అంత మంచి ముఖ్యమంత్రిని వదులుకోకూడదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి కాకముందు అనేక అబద్ధాలు చెప్పాడు. ముఖ్యంగా మహిళలకి చెప్పని అబద్ధం లేదు, అన్నీ చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత 5 ఏళ్లలో పూర్తిగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మీరు రాజశేఖర్ రెడ్డి పేరు వింటే 4 పథకాలు గుర్తొస్తాయి మనకి, ఆయన చనిపోయి 10 ఏళ్ళైనా కూడా. అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే 10-12 పథకాలు గుర్తుకొస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు చించాలి. ఎవరైతే చెప్పిన మాటకి కట్టుబడి పనిచేస్తారో వాళ్ళని ఎన్నుకోవాలి. అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎన్నుకుంటే మనకు పథకాలు రద్దు అవుతాయి, సచివాలయ వ్యవస్థ దెబ్బతింటుంది, వాలంటరీ వ్యవస్థ దెబ్బతింటుంది. మీరందరూ కూడా ఒక్కసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్టు ఈరోజు 3000 చేయడం జరిగింది. అది కూడా నేరుగా ఇళ్లకు తీసుకొచ్చి 6 గంటల లోపల 1వ తేదీ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ ఎన్నికలు అనౌన్స్ చేసిన పాట చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈ పథకాలు, ఈ వాలంటీర్లు ఉంటే మనకి అసలు ఓట్లే పడవని ఈ వాలంటరీ వ్యవస్థ మీద కోర్టుకు పోయి ఎలక్షన్ కమిషన్కు పోయి ఆపిచ్చాడు. ఈ 2 నెలలు వృద్ధులు ఎంత అవస్థపడుతున్నారో మీరు అందరూ కూడా గమనించాలి. ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం ఒక్కటి చేశానని చెప్పమనండి. ఈరోజు వస్తూ ఉన్నాడు ఎలక్షన్లో, నేను ఇది చేశాను, ఇది చేయబోతున్నాను అని చెప్పమనండి. చెప్పేదానికి చంద్రబాబుకి దమ్ము లేదు, ఇక్కడున్న ఎమ్మెల్యేకి కూడా దమ్ము లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను గతంలో 25 ఏళ్ల నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎంపీగా ఉన్నాను. ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రాంతాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను. సర్వేపల్లిలో ఉంటే అక్కడ పోర్టు తీసుకొచ్చాను, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను, ఇండస్ట్రీలు తీసుకొచ్చాను, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయించాను. అందువల్లనే ఈరోజు అక్కడ 30,000 మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మన నెల్లూరు కూడా వేగవంతంగా అభివృద్ధి చెందడానికి కారణం సర్వేపల్లి అభివృద్ధి. అందరూ కూడా మంచి మనసు చేసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. నాది అసెంబ్లీకి నంబర్ 1వ నంబర్లో ఫ్యాన్ గుర్తు ఉంటుంది. పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి గారిది 4వ నంబర్లో ఉంటుంది.
ఫ్యాన్ గుర్తు ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది. నాది 1వ నెంబర్లో ఫ్యాన్ గుర్తు ఉంటుంది, ఫోటో ఉంటుంది. చూసి అందరు కూడా ఆ బటన్ను 2 బటన్లు నొక్కండి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆయన మీకోసం 100 బటన్లు నొక్కుతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. వర్ధిల్లాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్.